మై నేమ్ ఈజ్ శిల్ప. నేను 8th క్లాస్ నుంచి సెకండ్ లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సెకండ్ లెసన్ ఏమేంటి అంటే రాజా బదల్ గయా మీన్స్ రాజా బదల్ గయా. రాజా మీన్స్ రాజు, బదల్ జానా బదల్ గయా అంటే బదల్ జానా అంటే చేంజ్ అవ్వటం. రాజు అనేవాడు చేంజ్ అయ్యాడు. ఓకేనా. సో ఇదే ఈ టైటిల్ యొక్క మీనింగ్. నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే ఏక్ లడకా థా ఒక అబ్బాయి ఉండేవాడు. ఏక్ లడకా థా ఒక అబ్బాయి ఉండేవాడు. ఉస్కా నామ్ రాజేష్ థా. అబ్బాయి పేరేంటి? రాజేష్. ఉస్కా నామ్ ఆ అబ్బాయి పేరు రాజేష్ థా. రాజేష్ అని ఉండేదన్నమాట. వహ్ జంగల్ మే జా రహా థా. వహ్ అంటే ఆ అబ్బాయి జంగల్ మే జా రహా థా అంటే జంగల్కి వెళ్తూ ఉండేవాడు. రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. రాస్తే మే అంటే త్రోవలో వెళ్తున్న త్రోవలో ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. ఆ అబ్బాయికి ఒక సోనా అంటే గోల్డ్ ఒక సిక్కా మిలా అంటే కాయిన్ దొరికింది. గోల్డ్ కాయిన్ ఉంది దొరికింది. వహ్ సోచనే లగా ఆ అబ్బాయి ఆలోచిస్తున్నాడు అనమాట. యహ్ సిక్కా మేరా తో హై హీ నహీ. ఈ కాయిన్ అనేది నాదైతే కానే కాదు. హే హీ నహీ నాదైతే కానే కాదు. ఇసే క్యా కరూ లేకర్. ఈ కాయిన్ని నేను తీసుకొని ఏం చేయాలి? ఈ కాయిన్ నేను తీసుకొని ఏం చేయాలి? క్యా కరూ ఏం చేయాలి? जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है. ఎవరి పాపం ఎవరిదో ఇక్కడ ఈ కాయిన్ పడిపోయింది. గిర్ గయా హై అంటే పడిపోవటం. జానే కిస్ బేచారా అంటే పాపం ఎవరిదో ఇక్కడ ఈ కాయిన్ అనేది గిర్ గయా హై పడిపోయింది. అబ్ నాతో ఇసే రఖ్ సక్తా హూ और ना ही फेंक सकता हूँ. अब నాతో ఇసే ఇప్పుడు నేను దీన్ని నాతో రఖ్ సక్తా హూ. రఖనా అంటే ఉంచుకోవడం. నాతో ఇసే రఖ్ సక్తా హూ ఇప్పుడు నేను దీన్ని ఉంచుకోలేను. और ना ही फेंक सकता हूँ. ఫేక్నా అంటే విసిరివేయడం. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఉంచుకోలేను విసిరేయలేను. క్యా కరో ఇస్కా దీన్ని నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడనమాట. ఎవరు? రాజేష్. यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था. ఇవన్నీ ఆలోచించుకొని ఆ అబ్బాయి ముందుకి నడుస్తూ ఉండేవాడంట. రాస్తే మే మాలా జప్తే హువే ఏక్ సాధు మహారాజు సే మిలే. రాస్తే మే తను అలా ఆలోచించుకొని వెళ్తున్నాడు కదా. అప్పుడు రాస్తే మే మాలా జప్తే హువే రాస్తే తను వెళ్తున్నే త్రోవలో మాలా జప్తే సాధు బాబులు మీరు ఎప్పుడైనా చూసారా? చూడండి, ఇలాగా ఒక మాల ఉంటుంది, దాంట్లో పోస్టులు ఉంటాయి, ఇలా లెక్క పెడుతూ వెళ్తూ ఉంటారనమాట. ఇలా లెక్క పెడుతూ వాళ్ళు జపం చేస్తూ ఉంటారు. సో అలా లెక్క పెడుతూ దాన్ని జపం చేస్తూ ఒక సాధు బాబా ఆ త్రోవలో వెళ్తున్నారనమాట. उसने सोचा क्यों ना यह सिक्का साधु को ही दे दूँ. అతను అబ్బాయి ఏం ఆలోచించాడు? క్యూనా ఎందుకైనా మంచిది, ఈ సిక్కా సాధుకో హీ దేదు. ఈ సిక్కా ఈ కాయిన్ అనేది నేను సాధుకి ఇచ్చేస్తాను అనేసి అనుకున్నాడు అనమాట. రాజేష్ నే జబ్ వహ్ సిక్కా సాధుకో దియా तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा. రాజేష్ ఎప్పుడైతే ఆ సిక్కా తీసుకెళ్ళి సాధుకి ఇచ్చాడో సాధుకి ఇచ్చాడో తో సోనేకే సిక్కేకో దేక్కర్ అప్పుడు ఆ గోల్డ్ కాయిన్ చూసి సాధుని ఆశ్చర్యంతో సాధు ఇలా అన్నాడంట. బేటా యహ్ సిక్కా హమారే జైసే సాధువో కే లియే నహీ హై. ఈ సిక్కా అనేది ఇలాంటి సిక్కా హమారే జైసే మాలాంటి సాధువు కే లియే నహీ హై. సాధువులు లాంటి వాళ్ళ కోసం ఇది కాదు. ఇసే తో కిసి గరీబ్ కో దే దో తాకి వహ్ అప్నా పేట్ భర్ సకే. ఇసే తో దీన్ని కిసి గరీబ్ కో దే దో ఎవరైనా సరే పేదవాళ్ళు ఉంటే ఆ పేదవాడికి ఇచ్చేసాయి. తాకి వహ అప్నా పేట్ భర్ సకే దాంతో వాడు కడుపు నింపుకుంటాడు. ఓకే. సాధుకి బాత్ మాన్కర్ రాజేష్ ఆగే చలా. సాధు చెప్పిన మాటలు వినేసి రాజేష్ ఇంకా ముందుకి వెళ్తూ ఉన్నాడనమాట.
तो उसने देखा कि किसी రాజా की సేన చలి जा रही है అప్పుడు తను చూసేటప్పుడు ఒక రాజు యొక్క సేన వెళ్తూ ఉండేదన్నమాట చలి जा रही है వెళ్తూ ఉంది इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि ज़रूर कोई बात रही होगी इतनी बड़ी सेना अंत పెద్ద సైన్యం వెళ్తున్నప్పుడు అది రాజేష్ చూశాడు కదా చూసి उसे देखकर वह सोचने लगा సైన్యాన్ని చూసి ఆలోచిస్తున్నాడన్నమాట लगा कि ज़रूर कोई बात रही होगी ఏదో ఒక విషయము ఉండే ఉంటుంది అందుకనే ఇంత పెద్ద సైన్యము వెళ్తున్నారు तो राजा अपनी सेना लिए जा रहे थे అప్పుడు రాజు తన సైన్యాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నాడన్నమాట उसने एक सैनिक से पूछा అప్పుడు రాజేష్ అక్కడ ఉన్న ఒక సైనికుతో అడిగాడన్నమాట ఏంటంటే भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं भाई అంటే అన్న ఇంత పెద్ద సైన్యాన్ని పట్టుకొని మీ రాజు ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగారు ये हमारे राजा शूर सिंह हैं जो पड़ोसी देश पर आक्रमण करने जा रहे उसे लूटने जा रहे हैं ये हमारे राजा शूर सिंह हैं इतनु మా రాజు शूर सिंह అన్నమాట రాజు పేరేంటి शूर सिंह इतनु మా రాజు शूर सिंह जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं ఎవరే పడోసీ దేశ్ అంటే నేబర్ దేశం అన్నమాట పక్కనున్న దేశం దగ్గరికి వెళ్ళి దానిపైన అటాక్ చేసి అక్కడ నుంచి మొత్తం అంతా దోచుకోవడానికి వెళ్తున్నారు అని చెప్పాడన్నమాట చెప్తే उसने जवाब दिया అలా అని చెప్తూ తను ఆన్సర్ ఇచ్చాడు ఓకే రాజేష్ రాజా के पास गया అప్పుడు రాజేష్ రాజు దగ్గరికి వెళ్ళాడు सोने का सिक्का उसकी ओर बढ़ाते हुए कहा सोना అంటే ఆ గోల్డ్ కాయిన్ ని తన వైపు దగ్గరికి చేస్తూ ఇలా అన్నాడంట लीजिए महाराज తీసుకోండి మహారాజ్ आप इसे रख लीजिए మీరు దీన్ని ఉంచుకోండి అని చెప్పారంట ఎవరు రాజేష్ बेटा मुझे क्यों देना चाहते हो राजा ने आश्चर्य के साथ पूछा बेटा बाबू मुझे क्यों देना चाहते हो ఇది నువ్వు నాకు ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నావు ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నావు రాజా ने आश्चर्य के साथ पूछा రాజు చాలా ఆశ్చర్యంగా అడిగాడంట రాజేష్కి బాబు ఇది నువ్వు నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అని महाराज एक साधु ने कहा था कि उसे जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना అప్పుడు రాజేష్ ఏమంటున్నాడంటే महाराज एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का దే దేనా నీకు ఎవరైతే ఎక్కువ పేదవారు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఇచ్చేసేయని నాకు ఒక సాధువు చెప్పారండి అందుకే నేను మీకు సిక్కా ఇస్తున్నానని రాజేష్ కరుణ స్వరమే బోల చాలా కరుణతో చెప్పాడంట చాలా కరుణ అయినటువంటి ఫీలింగ్తో చెప్పాడంట मैं राजा हूँ राजा मैं तुझे गरीब लगता हूँ राजा क्रोध से बोला मैं राजा हूँ राजा నేను రాజుని ఏమనుకుంటున్నావు मैं तुझे गरीब लगता हूँ నేను నీకు అంత పూర్గా కనిపిస్తున్నానా నేను నీకు అంత పేదవాళ్ళ కనిపిస్తున్నానా నేను ఒక రాజుని राजा क्रोध में बोला చాలా క్రోధంగా రాజేష్కి మాట అన్నారంట महाराज यदि आप अमीर होते तो दूसरों के देश में लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते राजेश అప్పుడు ఏమంటున్నాడంటే महाराज రాజుగారు यदि आप अमीर होते ఒకవేళ మీరు అంత రిచ్ అయితే అంత డబ్బున్న వాళ్ళైతే दूसरे देश को लूटने के लिए क्यों जाते పక్క దేశానికి దోచుకోవడానికి ఎందుకు వెళ్తారు इतनी बड़ी सेना लेकर क्यों जाते ఇంత పెద్ద సైన్యాన్ని పట్టుకొని పక్క రాజ్యానికి దోచుకోవడానికి ఎందుకు వెళ్తారు అని అడిగాడు అన్నమాట సో రాజేష్ की बात राजा की समझ में आ गई రాజేష్ ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని రాజు అర్థం చేసుకున్నాడు అన్నమాట उन्हें अपनी गलती का एहसास हुआ రాజు చేసిన తప్పు రాజు తెలుసుకున్నాడు అన్నమాట एहसास होना అంటే తెలుసుకోవడం ఓకే राजा की प्रशंसा करते हुए రాజు యొక్క ప్రశంసలు చేసి రాజేష్ की प्रशंसा करते हुए రాజేష్ की प्रशंसा చేస్తూ అంటే రాజేష్ ని పొగుడుతూ उन्होंने सेना को वापस लौटने का आदेश दिया అతను ఉన్న సైన్యాన్ని రిటర్న్ అవ్వమని చెప్పేసి వాపస్ అంటే రిటర్న్ అవ్వమని చెప్పేసి आदेशम इच्चाडन्नमाट उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया
ఆ రోజు నుంచి ఉస్ దిన్ సే ఆ రోజు నుంచి రాజాని అప్నీ సంపత్తి రాజా సంపాదించిన సంపత్తి మొత్తం అంతా కూడా ధనం అంతా కూడాను జనతాకి సేవామే ఖర్చు కన్నా షురూ కర్ దియా జనతాకి సేవామే అంటే ప్రజల యొక్క సేవ కోసం ఖర్చు చేయడం అనేది ఆరంభించాడు ఓకే సో ఇదన్నమాట స్టోరీ రాజా బదల్ గయా సో ఈ రకంగా రాజు అనేవాడు చేంజ్ అయ్యాడు అనమాట అంటే రాజేష్ యొక్క మాటలు విని తను చేసిన తప్పులు తెలుసుకొని తను చేంజ్ అయ్యాడు అనమాట చేంజ్ అయ్యి తన ఏదైతే సంపాదించుకుంటున్నాడో నెక్స్ట్ అదంతా కూడాను జనత కోసం అంటే అదే ప్రజల కోసం తన సంపత్తి మొత్తం కూడాను ఖర్చు పెట్టడం అనేది స్టార్ట్ చేశాడు ఈ రకంగా రాజు చేంజ్ అయ్యాడు అందుకని దీని టైటిల్ ఏంటి అంటే రాజా బదల్ గయా ఈ రకంగా చేంజ్ అయ్యాడు థ్యాంక్ యూ